వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వింటేజ్ హీరోలతో అంటే వాళ్ళ స్ట్రేచర్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ మెరిట్స్ అన్నిటినీ తీసుకుని వాళ్ళ గత సినిమాల వైభవాన్ని గుర్తు చేస్తూ క్యారెక్టరైజేషన్ చేసుకుని సినిమా తీయటం ద్వారా విజయాలు సాధించడం అనేది నెల్సన్ లాంటి డైరెక్టర్లు ఒక రకంగా సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల డైరెక్టర్లకి ఒక వ్యాకరణాన్ని సిద్ధం చేశారు. ఈ మధ్యకాలంలో రజనీకాంత్తో వచ్చిన జైలరు తదితర చిత్రాల నుంచి దాదాపుగా అదే గ్రామర్ ప్రకారం రవితేజతో ఒక సినిమా ప్లాన్ చేశాడు ఈయన, భాను భోగవరపు. అయితే ఈయన రైటర్గా ఇంతకుముందు మనకి సామజ్వరగమన ఆ సినిమాల ద్వారా తెలుసు. తను రైటర్గా డైరెక్టర్గా మారుతూ తీసినటువంటి సినిమాకి కథగా ఏమీ అనుకోలేదు, సన్నివేశాలుగా మాత్రమే అనుకున్నాడు. సన్నివేశాలుగా మాత్రమే అనుకుని గత చిత్రాల తాలూకా అంటే రవితేజకి ఇది 75వ చిత్రం. ఈ 75వ చిత్రం అనేది ఒక సెలబ్రేషన్గా ఉండాలి ఫ్యాన్స్కి అని కూడా ఒక అభిప్రాయం ఉంది. ప్రెజర్ కూడా ఉండి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఈ ప్రెజర్లో భాగంగా ఆయన గత చిత్రాల తాలూకా రెఫరెన్సులు కనిపించేలాగా కొన్ని పాటల్లో భంగిమలు ఇవన్నీ మిక్స్ చేసుకుంటూ షూట్ నడుపుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప మౌలికమైనటువంటి అంశం లేదు కథలో. అసలు అది అవసరం లేదు, ఒక పాయింట్ అవసరం లేదు. కొన్ని సన్నివేశాల సమాహారమే సినిమా అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ ఆ సన్నివేశాల నుంచి మీరు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అయినా జనరేట్ చేయగలిగి ఉండాలి. అందులోనైనా కనీసం ఆ సన్నివేశాల కల్పనలో కొత్తదనం ఉండాలి. అది ఏది లేకపోవడం వలన ఈ సినిమాలో కథ లేదు, పైగా కథ అవసరం లేదు అనే విషయం ఆయనే ఒక పాటలో చెప్పాడు డైరెక్టర్ గారు. ఈ కమర్షియల్ సినిమా ఫార్ములాలో క్లైమాక్స్ ఫైట్కి ముందు ఒక పాట ఉండాలి అనేది ఒక విధానం. ఆ ప్రకారం ఒక పాట పెట్టారు శ్రీలీలకి అలాగే రవితేజకి. పెట్టి ఆ పాటకి లిరిక్స్ అక్కర్లేదు, దానికి సబ్జెక్ట్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు అన్న పద్ధతిలో ఆ లిరిక్ నడుస్తుంది. ఈ సినిమాకి కూడా కథ అక్కర్లేదు, రవితేజ ఉంటే చాలు. అంటే మాస్ జాతర అన్నాడు ఆయన టైటిల్ పెట్టడంలోనే. ఈ మాస్ జాతర అని పెట్టడంలో మాస్ అనేటువంటి ఆ పదానికి ఇప్పుడు అర్థం మారిపోయింది. ఆ విషయం డైరెక్టర్ గారికి తెలియదు. అంటే గతంలో ఏ సెంటర్లు, బి సెంటర్లు, సి సెంటర్లు అని 3 విభాగాలుగా ఉండేవి. బీసీ సెంటర్ల ఆడియన్స్ని మాస్ అని అనుకునేవారు, అలాగే నేల తరగతి ప్రజల్ని మాస్ అని అనుకునేవారు. కానీ ఇంటర్నెట్ యుగంలోకి ప్రపంచం వచ్చాక ఎవరు మాసు కాదు, ఎవరు క్లాసు కాదు అనే పరిస్థితి వచ్చేసింది. క్లాస్ మాస్ అనే విభజన వెళ్ళిపోయింది. ఈ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మాస్ ఉందని భ్రమించటం, ఇప్పుడు ప్రపంచం అంతా ఓటీటీలకు ఎక్స్పోజ్ అయిపోయి, వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అయిపోయి వాళ్ళ స్థాయి పెరిగిపోయిన తర్వాత మీరు ఈ రొడ్డకొట్టుడు రొటీన్ కంటెంట్ పట్టుకొని సన్నివేశాలను చాలా ఎఫెక్టివ్గా తీస్తున్నాము అనే భ్రమకి గురై రవితేజతో చాలా ఎనర్జెటిక్గా ఫైట్లు చేయిస్తున్నాము, డ్యాన్సులు వేయిస్తున్నాము అనుకుని ఈ సినిమాని చూసేయండి అంటే ఆడియన్స్ చూడటానికి సిద్ధంగా ఉన్నారా అనేది ప్రశ్న. మేము చూడటానికి సిద్ధంగా లేము. అక్కడ రవితేజ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ కేవలం కొన్ని సన్నివేశాల సమాహారంగా సినిమాని చూడటానికి మేము సిద్ధంగా లేవని జనాలు చెప్పేశారు ఆడియన్స్. ఆ సినిమా రిలీజ్ రోజు వసూళ్ళు చూస్తే అర్థమైపోతుంది పరిస్థితి. అంటే ఈరోజే రిలీజ్ అయింది ఆ సినిమా. యాక్చువల్గా నిన్న ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్స్ పడటంతో ప్రీమియర్స్ నుంచి జనరేట్ అయిన టాకు ఆడియన్స్ని భయపెట్టింది. అంటే ఇది అభిమానుల కోసం తీస్తున్న సినిమా అని చెప్పారు ఆయన ముందే. ఈ అభిమానుల కోసం తీస్తున్నాను అని చెప్పిన సినిమా అది అభిమానులు ఎంతకాలం మోస్తారు సినిమాని? 2 రోజులు, మ్యాక్సిమం 3 రోజులు మోస్తారండి. ఆ తర్వాత మోయాల్సింది సాధారణ ప్రేక్షకుడే. సాధారణ ప్రేక్షకుడికి ఏమాత్రము కనెక్ట్ కానటువంటి సినిమా ఇది మాస్ జాతర అనేది. అందుకని ప్రీమియర్స్తోనే అభిమానుల సరదా తీరిపోయింది. అభిమానుల సరదా తీరి ఒరిజినల్ రేస్ మొదలైంది ఈరోజే.
ఈరోజు మార్నింగ్ షో నుంచి వసూళ్ల పరిస్థితి చూస్తే, ఈరోజు సెకండ్ షో వరకు రేపు కొంచెం బ్రైట్‌గా ఉంది గానీ, టోటల్‌గా డిసప్పాయింట్ చేసినటువంటి కండిషన్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అలా రవితేజకి ఒక విఫల ప్రయత్నం అంటే ఒక ఫెయిల్యూర్‌ని మరొకసారి రుచి చూపించినటువంటి సినిమాగా 'మాస్ జాతర' మిగిలింది. ఇప్పటికైనా సరే వింటేజ్ హీరోలతో సినిమాలు తీసే డైరెక్టర్లు ఇప్పుడు 'నెల్సన్' తీసినటువంటి 'జైలర్‌లో' ఆయన రజనీకాంత్ మెరిట్స్‌ని వాడుకుంటూనే, అలాగే ఆయన పాత సినిమాల వ్యవహారాలు అవి గుర్తు చేస్తూనే, చాలా స్పష్టంగా ఒక కొత్త లైన్‌ని కూడా ఎంపిక చేసుకొని నడిపాడు. అది జనాల్ని పట్టుకుంది. దాన్ని వదిలిపెట్టేసి మీరు ఒక వింటేజ్ హీరోతో సినిమా తీయాలంటే, ఆయన పాత సినిమా రిఫరెన్స్‌లు ఉంటాయంటే ఎలా సరిపోతుంది? 'విక్రమార్కుడు', 'క్రాక్' ఆ సినిమాల్లో ఆయన పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించినటువంటి సినిమాల్లో ఉన్న మెరిట్ సీన్స్‌ని పట్టుకొని, ఆ బాణీలో నడుపుతూ దాన్ని ఎంటర్‌టైనింగ్‌గా నడుపుతాను అని అనుకుని, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్ చేశాను అనుకుని చేసినటువంటి సన్నివేశాలు, పక్కన కూర్చొని కితకితలు పెట్టినా నవ్వురాని పరిస్థితుల్లోకి ప్రేక్షకులను తీసుకెళ్ళినాయి. సో, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా అంటే ఎంటర్‌టైనింగ్ హీరోయిజం అనేది రవితేజ స్ట్రాంగ్ పాయింటు. అది మిస్‌ఫైర్ అయింది. అలాగే శ్రీలీల గ్లామర్‌తో పట్టుకుందాము అనే ప్రయత్నం కూడా మిస్‌ఫైర్ అయింది. ఆ క్యారెక్టర్ డిజైనింగే గందరగోళంగా నడిచింది. కమిటెడ్‌గా జరగలేదు. ఏదో తీస్తున్నాం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. నరేషు, రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్లు మిస్‌ఫైర్ అయినాయి. పర్టిక్యులర్‌గా సినిమాలో ఏదో కథుంది అని భ్రమింపజేయటం కోసం రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్‌ని ఆ తాత పాత్రలో తీసుకొచ్చారు. అయితే దాని నుంచి ఎంటర్‌టైన్‌మెంటు జనరేట్ కాలేదు. వాళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ అనుకున్నది జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ కాకుండా పోయింది. దీంతో ప్రతి క్యారెక్టరు ఫెయిల్ అయింది. అలా సినిమా టోటల్‌గా ఒక డిజాస్టర్ సినిమాగా మారింది 'మాస్ జాతర'. అలాగే రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమా ఫెయిల్ అయితే నేను ఇంక సినిమాల్లో నటించను అని ఒక మాట అన్నాడు. ఇప్పుడు ఆయన ఆ మాట మీద నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆయన భవిష్యత్తులో సినిమాల్లో నటిస్తాడా? నటించడా? అనేది ప్రస్తుతం ఒక క్వెషన్ మార్క్‌గా మారినటువంటి పరిస్థితి. అలాగే ప్రభుత్వాలని కళ్ళు తెరిపించే కంటెంట్ ఉంది దీనిలో అని కూడా ఒక మాట వాడాడు రాజేంద్ర ప్రసాద్ గారు వేదిక మీద. నిజానికి ఏమిటా 2 ప్రభుత్వాలు లేకపోతే ప్రభుత్వాలన్నీ కళ్ళు తెరవాల్సిన అంశం ఏమిటి అంటే గంజాయి. ఆ గంజాయి సరఫరా ఎలా జరుగుతుంది? దాని వెనకాల ఎవరెవరి ప్రమేయాలుంటాయి? దీనికి సంబంధించి చాలా క్షుణ్ణంగా అంటే దానిలో ఎన్ని క్వాలిటీస్ ఉంటాయి? 'శీలావతి' అనేటువంటిది ప్రీమియం రేంజ్ క్వాలిటీ అనేది. ఈ విషయాలన్నీ క్రిష్ గారు ఆల్రెడీ 'ఘాటి' అనే సినిమాలో చెప్పేసున్నాడు. అందుకని అది కూడా కొత్తగా అనిపించలేదు జనాలకి. అలా ఏ మాత్రము కొత్తదనం లేని ఒక రొడ్డకొట్టుడు లైన్ తీసుకొచ్చి దాని మీద కొన్ని సన్నివేశాలు పేర్చి సినిమా తీసి మీరు చూడండి అంటే జనం చూస్తారా అనేది ప్రశ్న. అలా రచయిత నుంచి డైరెక్టర్‌గా మారినటువంటి భాను భోగవరపుకి ఈ సినిమా ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. దీని నుంచి గుణపాఠం నేర్చుకుని ఆయన భవిష్యత్తులో బెటర్ సినిమాలు తీస్తాడని మాత్రం ఆశిద్దాం. రవితేజ ఇలాంటి సినిమాలు, ఇలాంటి కంటెంట్‌తో ట్రావెల్ అయితే ఆయన కెరియర్‌కి ఇవన్నీ ఎండ్ కార్డులు వేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఆయన నెమ్మదిగా క్యారెక్టర్ రోల్స్‌లోకి షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది వాస్తవం. నిజానికి ఈ సినిమా చూసిన తర్వాత చాలామందికి కలిగిన అభిప్రాయం కూడా అదే. ఆయన క్యారెక్టర్ రోల్స్‌లో నుంచి హీరోగా ఎలివేట్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళే పరిస్థితికి వెళ్తుంది. ఆయన ప్రాపర్ స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకోకపోతే తన ఇమేజు, తన అభిమానులు ఈ లెక్కలు కాకుండా ఏవైనా కొత్త లెక్కల్లో ప్రయాణం మొదలుపెట్టగలిగితే ప్రేక్షకుల స్థాయి పెరిగిన ప్రేక్షకుల స్థాయిని దృష్టిలో పెట్టుకుని అభిమానుల్ని మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకుడిని కూడా అలరించాలి అని అనుకుని స్క్రిప్టులు డిజైన్ చేసుకుని ఆ తరహా సినిమాలతో జనం ముందుకొస్తే ఫలితం బాగుంటుంది కానీ లేకపోతే ఇలాంటి ఫలితాలే చూడాల్సి ఉంటుంది అనేది ఆయన స్మృతిలో ఉంచుకోవాల్సిన అంశం. సో 'మాస్ జాతర' అనేది టోటల్‌గా ఒక డిజాస్టర్ సినిమాగా మారింది.
ఇది మేబీ బాహుబలి ఎపిక్కి సహకారం అందించేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రవితేజ ఫైట్స్, అలాగే సాంగ్స్లో ఆయన ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్సు, వీటిని పునాదిగా చేసుకుని మాస్ జాతర అనేటువంటి ఒక కంటెంట్తో భాను భోగవరపు డైరెక్ట్ చేసినటువంటి మాస్ జాతర సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా డిజాస్టర్గా మారింది. ఆడియన్స్ని ఏమాత్రము థియేటర్ల వైపు కదిలించే పరిస్థితి కనిపించడం లేదు. డిజాస్టర్ కావటానికి కారణం ఈ సినిమాలో కథ లేదు, కథ అవసరం లేదు. మాస్ సినిమాకి కథ ఏంటి అనేటువంటి ఒక ప్రశ్నని ఆయన లేవనెత్తాడు. లేవనెత్తటం మాత్రమే కాదు, అసలు మాస్ సినిమా పాటలకి దరువుంటే చాలు, సాహిత్యం అవసరం లేదని ఒక పాట లిరిక్ కూడా రాయించుకున్నాడు. ఈ రకమైనటువంటి అభిప్రాయాలన్నీ తప్పు అని ప్రజలు ప్రూవ్ చేస్తూ ఈ రోజున థియేటర్ల వైపు మూవ్ కాని పరిస్థితి కనిపిస్తోంది. ఒక వింటేజ్ హీరోతో ఆయన మెరిట్స్ ఆధారంగా కొంత కంటెంట్ నడిపేస్తే జనం చూసేస్తారు అనేది కేవలం భ్రమ మాత్రమే. మీరు వింటేజ్ హీరోని తీసుకుని వారి స్ట్రెచర్ ఇబ్బంది పడకుండా సన్నివేశాలు, పాటలు కల్పించుకున్నప్పటికీ ఏదో ఒక మేరకు కథ కూడా ఉండాలి, ఒక కొత్త పాయింట్ ఉండాలి. ఈ కొత్త పాయింట్ అనుకుని ఈ సినిమాకి నేపథ్యంగా తీసుకున్నటువంటి గంజాయి వ్యవహారం ఆల్రెడీ అదే పునాది మీద వచ్చినటువంటి ఘాటీ సినిమా జనాలు చూసి ఉండటం చేత ఆ ఎలిమెంట్ కూడా పాత ఎలిమెంట్గా మారిపోయింది. అలా అనేక పాత చిత్రాల్లో సన్నివేశాలకి ఒక రకమైన చవకబారు ఇమిటేషన్గా ఈ మాస్ జాతర అనేది కనిపించింది. అసలు మాస్ అనే పదమే ఇర్రెలవెంట్. ఇప్పుడు జాతర అనేది ఉంది కొంతవరకు. ఈ ఇర్రెలవెంట్ అనేటువంటి మాస్ని పట్టుకొచ్చి జాతర చేయిస్తాను అంటే అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది అనేది మాస్ జాతర సినిమా చూస్తే తెలుస్తుంది. ఆడియన్స్లో మాస్ క్లాస్ అని ఒక డివిజన్ గతంలో ఉండేది, ఇప్పుడు లేదు. ఇంటర్నెట్ యుగంలోకి ప్రపంచం మారిపోయిన తర్వాత మాస్ ఆడియన్సు, క్లాస్ ఆడియన్సు, ఏబిసి సెంటర్లు, ఆ సెంటర్లలో ఆడియన్స్ మధ్య రూరల్ ఆడియన్సు, అర్బన్ ఆడియన్సు, ఇలాంటి పరిస్థితి రద్దయిపోయిందనే స్పృహ తెలిసి కథలు తయారు చేసుకోవాలి రైటర్లు, డైరెక్టర్లు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా మనకు తెలియజేసిన సినిమా మాస్ జాతర. ఈ సినిమా డిజాస్టర్ అయిపోయింది, ఇది పక్కన పెట్టేసి ఈ జనాలందరూ కూడా ఎపిక్ వైపు కదులుతారేమో అనేది ఇప్పుడు సందేహం. ఎపిక్ వసూళ్లను పెంచడం కోసం ఈ సినిమాని ఇలా తయారు చేశారు అనేది కూడా ఒక సందేహం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.